చెప్తే ఈ ప్రపంచానికి నా పనితనం పరిచయం అవుతుంది. ముందు ముందు చేయబోయే వ్యాపారానికి నువ్వే ప్రమోషన్ అవుతావు. నువ్వు ఫేమస్ అయిపోతావు. చూసావా మాలిని, కన్న తల్లిని తొలిగా వాడు నేసిన చీర నాకివ్వకుండా తీసుకెళ్లి భార్యకిస్తున్నాడు. అంతే నానమ్మా, తల్లి అల్లం పెళ్ళం బెల్లం అని ఊరికే అంటారా? అవునా? ఇవ్వండి. అంత గొప్పగా నేశారా? ఆహా, ఇదేనా మీ నేత? ఇదేనా మీ గొప్ప నేత? తొలి ప్రయత్నం రేఖ. ఆహా, దీన్ని చీర అనడానికి సిగ్గుండక్కర్లా? పైగా దీన్ని నేను కట్టుకోవాలా? అది ప్రమోషనా? దీన్ని కట్టుకుంటే నాకు పిచ్చెక్కిందని జనాలు ఎగబడి చూస్తారు. లక్ష్మి, దీన్ని అవతల పారేసి తగలబెట్టేశాయి. అయ్యో రేఖ, ఇలా అవుతుందనుకోలేదు. నానమ్మా, నానమ్మా, ఆ చీర నీకివ్వకపోవడమే మంచిదైంది. అవునవును, నిజమే మాలిని. ఇప్పుడు గనక అది మనల్ని చూసిందే అనుకో, ఆ మంట మనకంటిస్తుంది. ముందు పద ఇక్కడి నుంచి వెళ్దాం. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం కంటే ఆ పాత సీరియల్ పిచ్చోళ్ళ ఉండడమే చాలా మంచిది. మళ్ళీ దారన్ నేత అన్నారంటే చేతులు విరగ్గొడతాను. ఓకే, మానేస్తా. ఎదగాలని ఆసుంటే, చేసే మనసుంటే పనులకు కరువా, మార్గాలకు కరువా? బాలేదు. ఇది అస్సలు బాలేదు. మిథునా, దేనికి హడావిడంతా? రేపు భూమి పూజ ఉందన్నారు కదా. అయితే అయితే ఏంటి? అయితే వెళ్ళాలి కదా, నీట్గా తారగారికి నచ్చేలా తయారవటానికి. చూడు మిథునా, ప్రతి విషయంలో ఇంత ఆత్రం పనికిరాదే. ఆత్రం అంటావేంటి? నేను కూడా ఆ సంస్థలో ఎంప్లాయీనే కదా. అది ఎల్లుండి నుంచి. నువ్వే చెప్పావు కదా ఎల్లుండి నుంచి రమ్మన్నారని. అప్పుడే భూమి పూజ అని తెలిసిందే. రేపు డ్యూటీ, రేపే ఫంక్షన్. నిన్ను పిలిచారా? అదే వాళ్ళ ఇంటి వాళ్ళకి సంబంధించిన ఫంక్షనే. మరి నువ్వెళ్తున్నావు కదా. నేను పని చేసేది ఇంట్లో, వర్కర్స్ ఎవరు రారు. వైషు, నేను ఆ ఇంటికి వెళ్ళబోయేదాన్నే. పిలవని పేరంటానికి వెళ్ళడం పద్ధతి కాదు మిథునా. తప్పుగా అనుకుంటారు. ఏమనుకోరు. నాకు తారక్ గారు మాత్రమే కాదు, వాళ్ళ అమ్మగారు కూడా తెలుసు. చాలా మంచిదే, చూస్తే సంతోషిస్తుంది. ఏంటి, నీకు వాళ్ళ అమ్మగారు తెలుసా? నేను ఆంటీ అని చెప్పాను కదే, ఆవిడే వాళ్ళ అమ్మగారు. మిథునా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే. వైషు, నేనెందుకు వస్తానంటున్నానో నువ్వే అర్థం చేసుకో. సరే, నీ ఇష్టమే. చెప్తే వినవు కదా. వైషు, నువ్వే నా మాట వినొచ్చు కదే. సరే, నీ ఇష్టమే, నువ్వే వెళ్ళు, నేను రానులే.
లక్ష్మి, పెద్దమ్మగారు భూమి పూజ కోసం తెప్పించిన అన్ని సామాన్లు జాగ్రత్తగా కారులో సర్దించావా? అన్ని సర్ది పెట్టాను పెద్దమ్మగారు. మరి దేవుడి పటాలు? తారక్ బాబు గారు కారులో ఉన్నాయమ్మా. వైష్ణవి, ఆంటీ, వచ్చావా వైష్ణవి? రారా, టైం అంటే టైమే. ఆ నిమిషం అటు ఇటు కానివ్వవే. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఎవరు ఏదో వచ్చిందంటున్నారు? నాకేమైనా పార్సిల్ వచ్చిందా? ఏమిట్రా పార్సిల్ అంటున్నావు? మళ్ళీ ఏదైనా పనికిరాని వ్యాపారం పెట్టుకున్నావా? వ్యాపారం పెడుతున్నాను, కానీ పనికిరాంది కాదు. అందరికీ, మన ఇంట్లో వాళ్ళందరికీ పనికొచ్చే వ్యాపారం పెట్టబోతున్నా. త్వరలోనే ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్యలాగా నేను మరో ఆర్య అనిపించుకుంటాను. మాటలు కోటలు దాటేలా ఉన్నాయి, చేతలు ఈ ఇంటి గేటు కూడా దాటవు. వ్యాపారాలు తర్వాత చేద్దు గాని ముందు వెళ్ళి తయారవ్వు. నీ పెళ్ళాం వస్తే వ్యాపారం పెట్టకముందే దివాళా తీసినట్టు అవుతుంది నీ పని. ఆ వెళ్తాను. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్లా తయారై వస్తా. చూద్దాంలే. బుల్లెం ఇంత అందంగా తయారై వచ్చిందందే. ఏమైనా బుల్లెమ్మే. ఏరా, మనిషి మనిషికి చెప్పాలా? నువ్వింకా తయారవలేదేంటి? నేనెంతసేపు నాయనమ్మా, చిటికెలా రెడీ అయ్యేస్తా. సరే ముందు తయారైరా. అట్టగే నాయనమ్మా. నానమ్మా, నేను చేయాల్సిన పనులేమైనా ఉన్నాయా? ఆడపడుచువి, నువ్వు చేయాల్సిన పని ఏముంటుందే? నిండుగా కన్నుల పండుగగా శుభకార్యంలో ఉంటే చాలు. ఏమండి, అంతా రెడీనా? అమ్మో, మా ఆవిడ. నేను రెడీ అయ్యి వస్తాను. ఆవిడేనా మా మిథున కాబోయే అత్తగారు? ఇదేంటో దీని ఆత్రం ఏంటో అస్సలు అర్థం కాదు. ఆంటీ, మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడేసి వస్తాను. అలాగేమ్మా. అమ్మా, నేను రెడీ అయ్యి వస్తాను. అలాగేనమ్మా. ఏంటి, అంతా రెడీ అయిపోయారా? అందరూ రెడీ అయ్యారు. శేఖర్ కూడా రెడీ అవుతున్నాడు. మీ ఆయన